సంతోషంగా ఉంది. ఎందుకంటే సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇబ్బంది లేదు, మా స్కీమ్స్ని మీరు జిల్లాలో అడాప్ట్ చేయించండి, అది మీ డ్యూటీ. ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పుడే అక్కడ చదివాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేసేదానికి ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఎవ్రీ 10 ఎంపీస్కి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మినిస్టర్, సీనియర్ మినిస్టర్ని ఇచ్చున్నారు. సో మనకి ఏదన్నా సమస్య ఉంటే ఆ సీనియర్ మినిస్టర్తో కూర్చొని ఈ 10 ఎంపీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్లబ్ చేసి ఒక సీనియర్ మంత్రిని ప్లస్ పార్టీలో మోస్ట్ పర్సన్ అతన్ని కూడా కూర్చోబెట్టి ఏదన్నా సమస్యలు ఉంటే ముందు పెట్టండి. సో దట్ ఆ సీనియర్ మంత్రి ద్వారా మీ జిల్లాల్లో సమస్యల్ని మనం సరిచేసేదానికి ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక మంచి స్కీమ్ ఈ మొన్న పార్లమెంట్ టైంలోనే పెట్టింది. ప్లస్ గుజరాత్లో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని స్టడీ చేయమని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అతను డెవలప్ చేసి ఉండే సిస్టమ్ మీరు ఒక్కసారి ఒక టీం తీసిపోయి ఫాలో కండి, మీ జిల్లాను కూడా అదే టైప్లో అడాప్ట్ చేయండి, చాలా ఎఫెక్టివ్. అక్కడ అతను 9 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఈరోజు ఆయన పేరు సిఆర్ పాటిల్, మన జలశక్తి మంత్రి కూడా. సో ఇటువంటివన్నీ అక్కడ మనకి ఎంకరేజ్ చేసేటప్పుడు జిల్లాలో కూడా మనకు తెలియాలి అసలు సబ్జెక్ట్స్, అసలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. సో ఇటువంటి మీటింగు మనకి కనీసం ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మీటింగ్. ఎందుకంటే అఫీషియల్స్ అందరూ వచ్చారు, మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్టు కూడా డెప్త్కి పోయి కన్సర్న్డ్ ఆఫీసర్స్తో మాట్లాడియడం, ఇన్ఫర్మేషన్ మనకి పాస్ ఆన్ చేయడం. సో ఏదన్నా ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనం చేసుకోగలిగే స్కీమ్స్ ఉంటే మనం ముందు కూడా పెడతారు కూడా ఇంకా. సో ఇప్పుడే చెప్పాను నేను, గ్రామ్ సడక్ యోజన కింద ప్రైమ్ మినిస్టర్ గ్రామ్ సడక్ దాదాపు 166 కిలోమీటర్స్ ఎక్కడ విలేజెస్కి రోడ్స్ లేవో, గ్రావెల్ రోడ్స్ అన్నా కనీసం మినిమం